వెల్కమ్ టు గన్ స్టడీస్. ఈరోజు మనం డిఎస్సికి సంబంధించినటువంటి గన్ షాట్ ప్రశ్నలు ఒకసారి చూద్దాం. అందులో ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, కళ్యాణి చాళుక్యుల రాజధాని ఏది అని అన్నాడు. బీదర్ జిల్లాలోని బసవ కళ్యాణి అనేది కళ్యాణి చాళుక్యుల యొక్క రాజధాని విషయం అని చెప్పవచ్చు. రెండో ప్రశ్న, యాదవులు ఎవరి దగ్గర సామంతులుగా పనిచేశారన్నాడు. కళ్యాణి చాళుక్యుల దగ్గర సామంతులుగా వర్క్ చేశారు. నెక్స్ట్ మూడో ప్రశ్న, యాదవుల యొక్క రాజధాని ఏది? దేవగిరి. నెక్స్ట్ నాలుగో ప్రశ్న, యాదవ రాజవంశ స్థాపకుడు ఎవరు? బిల్లమా. రైట్, ఓకేనా. నెక్స్ట్ మరొక స్టైల్లోకి వెళ్ళిపోదాం. ఐదో ప్రశ్న ఏంటి? ఏ యుద్ధంలో విజయనగర సామ్రాజ్యము అంతమయ్యిందన్నాడు. తల్లికోట యుద్ధం అనే విషయం మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఈ తల్లికోట అనేటువంటి యుద్ధము అనేది ఏ సంవత్సరంలో జరిగిందని అని అంటాడు. సో ఏ సంవత్సరంలో జరిగిందని అని అంటే రైట్, ఓకేనా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం. సో 1565 సంవత్సరంలో తల్లికోట యుద్ధం జరిగింది. ఎవరెవరి మధ్య జరిగిందని అంటాడు. సో బహుమని సామ్రాజ్యం వర్సెస్ విజయనగర సామ్రాజ్యం అనే అంశాన్ని అక్కడ మనం చెప్పుకోవాలి. ఈ యుద్ధంతో బహుమని రాజ్యాలు ఏమో 5 సామ్రాజ్యాలు, అందులో 4 రాజ్యాలు ఏం చేస్తాయంటే విజయనగరం మీదకి దాడి చేయడం అంటే తల్లికోట యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తాయి. అది ఏవేవి? బేజాపూరు, అహ్మదనగరు, అదేవిధంగా మనకు గోల్కొండ, తర్వాత వచ్చేసి బీదర్. అంతే, ఈ 4 రాజ్యాలు మాత్రమే వచ్చాయి ఎవరి మీదకి? విజయనగర సామ్రాజ్యం మీద. బీరార్ మాత్రము రాలేదు. ఇది ప్రశ్న. విజయనగర సామ్రాజ్యంపై తల్లికోట యుద్ధం పైన రానట్టు పార్టిసిపేట్ చేయనట్టు బహుమని రాజ్యం మీద అన్నట్టు అప్పుడు బీరార్ అనే విషయం మనం చెప్పాలి. ఇంతతో ఏమవుతుందంటే ఇంకా విజయనగర సేనాలు బహుమని సామ్రాజ్యం యొక్క చేతిలో ఓడిపోయేసి నేరుగా బహుమని రాజులు 4 రాజ్యవంశాలు ఒక్కసారిగా హంపి మీద పోసి గందరగోళమైనటువంటి వాతావరణం చేయడం అనేది జరుగుతుంది. తర్వాత వీళ్ళు పెనుగొండకు రావడం అనేది జరిగిపోతుంది. తర్వాత చంద్రగిరి, తర్వాత శ్రీరంగం, లాస్ట్లో మనం చెప్పొద్దు. సరే, ఓకే. ఇక్కడ తల్లికోట యుద్ధం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 6వ ప్రశ్న, శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి సరైన వాక్యం అన్నాడు. శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి సరైన వాక్యాలు ఏమేనంటే ఈయన ఏమంటాం? ఆంధ్రా భోజుడు అన్నాడు. ఎందుకు ఈయన ఆంధ్రా భోజుడు అన్నాడు? ఈయన అంటే కల్చర్ని, అంటే సంస్కృతిని అభివృద్ధి చేశాడు కాబట్టి, అంటే కల్చర్ని అభివృద్ధి చేశాడు కాబట్టి ఈయన ఆంధ్రా భోజుడు అన్నాడు. ఎందుకనంటే ఈయన స్వయంగా కవి. ఎందుకు? కొన్ని బుక్స్ కూడా రాస్తాడు ఈయన. సంస్కృతంలో 2 బుక్స్, అదేవిధంగా తెలుగులో 1 బుక్. తెలుగులో ఏ బుక్ రాస్తాడు? అముక్తమాలధ అని రాస్తాడు. ఓకేనా, రైట్. సో అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఈయన రాసినటువంటి ఉషా పరిణయము, జాంబవతి, కళ్యాణము, ఇలాంటి పుస్తకాలు కూడా ఆయన రాయటం జరిగింది, తెలిసిందే. మరియు అదేవిధంగా ఈ శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అనే పదాన్ని కూడా వాడాడు. ఈయనకి ఆణుముత్యం లాంటి మంత్రి ఉన్నాడు, ఆయన తిమ్మరసు అనే విషయం అని చెప్పవచ్చు. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు విజయనగరంలో విఠాల దేవాలయము, హజరామ దేవాలయం కూడా నిర్మించాడన్న విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ హజరామ దేవాలయంకే గాలిగోపురం లేనటువంటి టెంపుల్ అంటాడు. ఎందుకు అంటే ఈయన శ్రీకృష్ణదేవరాయలు అన్ని టెంపుల్కి గాలిగోపురాలు కట్టిస్తాడు. అంటే ఎత్తైన గోపురాలు, అదేవిధంగా ద్వారం కూడా ఎలా ఉంటుందంటే పెద్దది కూడా. మనం తిరుమల చూస్తుంటాం. తిరుమల చూడండి, అదేవిధంగా పెద్ద ఎంట్రీ, అంటే ఇక్కడ మనకు షేప్లో గాలిగోపురం ఉంటుంది. ఎంట్రీ కూడా చూడండి, ఎంత పెద్ద ఎంట్రీ. ఎక్కడైనా ఏ టెంపుల్ అయినా కానీ ఎంట్రీ చాలా పెద్దగా ఉంటుంది. అంటే వీళ్ళ యొక్క ప్రత్యేకతలు అన్ని విషయం మనం చెప్పవచ్చు. సరే, ఏది ఏమైనా కానీ మరి శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి ఇవన్నీ కూడా సరైన వాక్యాలు. ఈయన ఆంధ్ర భోజనం అంటూ దేశ భాషలో తెలుగు లెస్స అన్నాడు. ఈయన మంత్రి ఎవరు? తిమ్మరసు. మరియు విజయనగర కాలంలో విజయనగర సామ్రాజ్యంలో విఠాలయం మరియు హజరామ స్వామి ఆలయం అన్ని కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా సరైన పదాలు. మరి శ్రీకృష్ణదేవరాయలు వచ్చాడు కదా, మరి శ్రీకృష్ణదేవరాయల గురించి 2 మాటలు మాట్లాడుకుందాం. శ్రీకృష్ణదేవరాయలు తుళ వంశానికి చెందినటువంటి రాజు. ఈయన శ్రీకృష్ణదేవరాయలు విజయనగర రాజులకల్లా గొప్ప రాజు. విజయనగర సామ్రాజ్యాన్ని 4 వంశాలు పరిపాలించాయి. ఒక సంగమ వంశం, సాళువ వంశం, తుళు వంశం, ఆరవేటి వంశం అని చెప్పేసి 4 రాజ్యాల్లో పరిపాలిస్తే ఆ 4 రాజ్యాల్లో తుళ వంశమే రైట్, ఓకేనా. తుళ వంశంలో ఉన్న రాజే శ్రీకృష్ణదేవరాయలు గొప్పవాడు అనే విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే అష్టదిగ్గజ కవులను పెంచి పోషించాడు ఈయన. అష్టదిగ్గజ కవుల్లోని గొప్పవాడు ఎవరు? అలసాని పెద్దన. ఏం రాశాడు అంటాడు? హరికథ సారం రాస్తాడు. హరికథ సారం రాసింది ఎవరు? అలసాని పెద్దనే. మను చరిత్ర రాస్తాడు. అందుకే ఆంధ్ర కవితా పితామహుడు అని బిరుదుని అలసాని పెద్దనకి ఇవ్వటం అనేది జరిగిన విషయం అక్కడ మనం చెప్పవచ్చు.
నంది తిమ్మన పారిజాత పాలన రాస్తాడు, మాధవ గారి మల్లన, రాజశేఖర చరిత్ర రాస్తాడు, దొద్దటి కాళసుడు మహాస్తం రాయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహేత రాస్తాడు, రైట్ ఓకేనా. అదేవిధంగా మనకున్నటువంటి రామరాజు భూషణుడు ఓసి చరిత్ర రాస్తాడు, ఐలవద రామభద్రుడు ఓకేనా సకల నీతి సంగ్రహం రాయటం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా సూరణ వచ్చేసి మనకు రాఘవ పాండ్యం కూడా రాయటం అనేది జరిగింది. ఈ అష్టదిగ్గజ కవులను పెంచి పోషించాడు స్వయంగా ఈయన కవి. పైగా రైట్ ఓకేనా ఈయన కాలంలోనే కీలకంగా మనకు సాహిత్యం పెంచి పోషింది కాబట్టి తెలుగు భాష ఉంది, తెలుగు లెస్స, దేశ భాష ఉంది, తెలుగు లెస్స అనే పదాన్ని కూడా ఈయన వాడాడు అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. రైట్ ఓకేనా. డిఎస్ అభ్యర్థుల రేపు నుంచి మనకు ఎస్జిటి స్టార్ట్ అయిపోతుంది. జాగ్రత్త చదవండి, ఈ బిట్సే రేపు మీకు రాబోయేది. పైగా ఈయనకి సంగీతం అంటే ఇష్టం. సో రైట్ ఓకేనా. సో అదేవిధంగా ఈయనకి సంగీతం అంటే ఇష్టం, వీణ వాయించడంలో ఈయన కూడా నిష్ణాతుడే. కనుక ఇక్కడ మనకు కృష్ణ అయ్యరు అనే వ్యక్తి కూడా ఈయనకి సంగీతం నేర్పిస్తున్న విషయం మనం చెప్పుకోవచ్చు. రైట్ ఓకేనా. రైట్ ఓకే బాగుంది. ఎందుకంటే వీళ్ళ కాలంలోనే కర్ణాటక సంగీతం అనేది అభివృద్ధి చెందింది. కర్ణాటక త్రయం అని చెప్పేసి ముగ్గురు కవులు ఉన్నారు ఓకేనా. రైట్. సో రైట్ ఓకేనా. ఆ ముగ్గురు మీద మనం శ్యామశాస్త్రి అని చెప్పేసి ఓకేనా. అదేవిధంగా మనకు త్యాగరాజు అని చెప్పేసి ఓకేనా, దీక్షత్ అని చెప్పేసి ఈ ముగ్గురు కూడా కర్ణాటక త్రయం. ఈ ముగ్గురు కర్ణాటక త్రయంబు అని చెప్పేసి అన్నాడు. వీళ్ళకంతా కూడా కేంద్రం ఎక్కడ ఉంటుందంటే తంజావూరులోని వీళ్ళకి కేంద్రం ఓకేనా. మరి అదేవిధంగా మరి కర్ణాటక సంగీతం పితామహుడు అంటారు, అప్పుడు పురంధరు అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఓకేనా. ఇప్పుడున్నటువంటి అంశాల్లో ఇక్కడ మనకు కర్ణాటక సంగీతం అనేది కూడా బాగా అభివృద్ధి అయింది కదా. అంటే ఇక్కడ విజయనగర రాజులు అనేటువంటి వాళ్ళు తెలుగు భాషను, కన్నడ భాషను, అదేవిధంగా మనకు సంస్కృత భాషను ఓకేనా, దెన్ ఈ యొక్క భాషలన్నీ కూడా వీటిలో అభివృద్ధి చేశారు. ఎందుకంటే పక్కన తమిళనాడు ఉన్నది కాబట్టి తమిళనాడు అభివృద్ధి చేశాడు, ఆల్రెడీ కన్నడ ఉన్నారు కాబట్టి కన్నడ అభివృద్ధి చేశారు, సంస్కృతం వాళ్ళు సంస్కృతంగా అభివృద్ధి చేశారు, తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలుగును కూడా అభివృద్ధి చేశారు అనే విషయం చెప్పవచ్చు. సంగీతానికి మాత్రము, సాహిత్యానికి మాత్రము తెలుగు మరియు సంస్కృతి అనేది బాగా అభివృద్ధి అయిన విషయాన్ని మనము విజయనగర కాలంలో మనం చెప్పుకుంటే ఉంటాం. సరే ఓకేనా. ఇప్పుడు మన శ్రీకృష్ణదేవరాయల గురించి మంచి మాటలు మనం చెప్పుకోవడం అనేది జరిగింది. రైట్ ఓకేనా. మనకు ఉన్నటువంటి మరొక ప్రశ్న మనం వెళ్ళిపోదాం. ఏంటి ఓకేనా. రైట్. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి మరొకటి, విజయనగర సామ్రాజ్యం దక్కన ప్రాంతంలో ఎవరి అధికారం కోల్పోతున్న సమయంలో ఆవిర్భవించిందంట? మహమ్మద్ బిన్ తుగ్లక్. ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. ఏంటి ఇప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్? ఒక అంశం చూస్తే ఇక్కడ ఢిల్లీని పరిపాలిస్తున్న సమయంలో అన్నమాట. అంటే ఎవరు ఉన్నారు అక్కడ? మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉన్నాడు. ఇప్పుడు ఏంది ఒక పెట్టకథ చెప్పాలి ఇక్కడ. ఏంటంటే కాకతీయ సామ్రాజ్యం అనేది పరిపాలిస్తున్నప్పుడు 1323 సంవత్సరంలో, ఎప్పుడు 1300 క్రీస్తు శకము 1323 ఓకేనా కాకతీయ సామ్రాజ్యం మీద ఉల్క్ ఖాన్ అనే వ్యక్తి దండయాత్ర చేస్తారని చెప్పేసి అన్నాము. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ అన్నదమ్ములు ఇద్దరు, ఎవరు? హరిహరరాయలు, బుగ్గరాయలు అనేటువంటి వాళ్ళిద్దరు అక్కడి నుంచి తప్పు వేసి నేరుగా ఎక్కడికి వచ్చేస్తారంటే కంపిలి అనేటువంటి ప్రాంతానికి వస్తారు. కంపిలి అనేటువంటి ప్రాంతానికి వస్తారు. ఇది కంపిలి అనేది కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. కంపిలి ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కూడా కొన్ని ఢిల్లీ సుల్తాన్ అక్కడి నుంచి అటాక్ చేసినప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరు, ఎవరు? హరిహరాయలు, బుగ్గరాయలు అన్నదమ్ములు ఇద్దరు మంచి విరోచనతో బయటపడుతున్నారు. వీళ్ళు ఎవర్రా అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేస్తారు. వీళ్ళిద్దరు మంత్రులుగా వర్క్ చేస్తూ ఉంటారు ఎక్కడ కంపెనీలో. వీళ్ళిద్దరు కూడా నేరుగా ఢిల్లీకి పట్టుకుపోతాడు. ఆ ఢిల్లీలో వీళ్ళిద్దరూ అక్కడే ఉంటారు. ఉన్న తర్వాత కంపెనీలో మళ్ళీ కంపిలి అనేటువంటి ప్రాంతంలో మళ్ళీ ఇష్యూ వస్తే వీళ్ళిద్దరిని పరిష్కారం కోసం పంపిస్తే వీళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ సమస్యను పరిష్కరించేసి అక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క అసమర్థత పాలన విధానాలన్నీ చూసి ఏం చేస్తారంటే మనమే రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అన్నదమ్ములు అనుకుంటా ఉంటే అనుకున్న కాన్సెప్ట్లో భాగంగా విద్యారణ్య స్వామి అనేటువంటి స్వామి వీళ్ళకి పరిచయం అవటం. ఏమన్నా ఆయన మీరు చూసే హిందూ వేషధారణలో ఉన్నారు, కానీ మేము మొత్తం కూడా ఈ ముస్లిం వాతావరణం అయిపోతుంది, ఈ హిందూ మతాన్ని హరింపజేస్తున్నారు అని చెప్పేసి ఈయన చెప్పడంతో, లేదు స్వామి ఏం పేరు ఆయన మీ పేరు అంటే, నా పేరు హరిహరరాయలు, అదేవిధంగా ఈ పేరు చూస్తే బుగ్గరాయలు అని చెప్పేసి అని చెప్తారు. ఏరా నాయన మీరు తెలుగు పేరు పెట్టి నువ్వు హరిహరరాయలు హరి అని చెప్పేసి అని అంటే వెంటనే వాళ్ళకిద్దరికి దీక్ష ఇచ్చి తుంగభద్ర నదికి ఓకేనా, తుంగభద్ర నది ప్రవేశిస్తూ ఉంటుంది. ఆ తుంగభద్ర నదికి దక్షిణ వైపున ఏ వైపున ఆడతాడు? దక్షిణ వైపున ఏం చేస్తాడు? ఓకేనా. వెంటనే అక్కడ అదే ఏది హంపి అనే ప్రాంతం, అక్కడ రాజధాని నిర్మించి విరూపాక్ష స్వామి గుడి కట్టి
అయిపోయిన తర్వాత గృహప్రవేశం తర్వాత నగర ప్రవేశం చేయడం అని జరుగుతుందనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా పెట్ట కదా ఇక్కడ ఉన్నటువంటి రైట్. ఇప్పుడు ఆ తుంగభద్ర నది దగ్గర ఏం చేస్తారు, రాజధాని ఏర్పాటు చేసుకుని హరిహరాయలు, సో అదేవిధంగా బుగ్గరాయలు, మొదటి హరిహరాయలు మొదటి బుగ్గరాయలు నగర ప్రవేశం చేసి సో ఏం చేస్తారు, విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం అనేది జరిగింది. ఎప్పుడు స్థాపించాడు అని అంటాడో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు 1336 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. విజయనగర సామ్రాజ్యాన్ని మొదటి హరిహరరాయలు మొదటి బుగ్గరాయలు ఏ సంవత్సరం స్థాపించారంటే 1336 సంవత్సరం స్థాపించారు. ఈ రాజ్యము ఎప్పుడు వరకు ఏంటంటే 1646 వరకు సో 4 రాజ్యవంశాలు ఏకదాటిగా విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాయి. సంగమ వంశమే ఎక్కువ కాలం పరిపాలించిన వంశం అంటారు. ఫస్ట్ వచ్చేసేది సంగమ వంశం, ఇది ఎక్కువ కాలం పరిపాలించిన వంశం. రెండోది ఏంటి, సాళువ వంశం, తక్కువ కాలం పరిపాలించిన రాజవంశం అంటాం. మూడోది తుళవ వంశం, సమర్థవంతమైనటువంటి రాజులు కలిగినటువంటి అంటాం. నాలుగోది చివరి రాజవంశం అంటారు. ఈ కాలంలోనే రైట్ ఓకేనా. చూడండి, మొదటి హరిహరరాయలు బుగ్గరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపిస్తే ఓకేనా, మరి అదేవిధంగా చివరి వాడు 3వ శ్రీరంగరాయలతో విజయనగర సామ్రాజ్యం అనేది క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ మనం చూస్తే ఒక్కొక్క దగ్గర ఒక బిట్ ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంటాయి. ఏమేమి బిట్లు ఇచ్చేదానికి అవకాశం ఉంది, సంగమ వంశ పరిపాలన ఎక్కువ కాలం పాలన జరిగింది. ఎప్పటి నుంచి ఇప్పటి వరకు అంటాడు, క్రీస్తు శకం 1336 నుంచి సో 1485 వరకు సంగమ వంశం యొక్క పరిపాలన. మరి అదేవిధంగా సాళువ వంశం పరిపాలన ఎప్పటి నుంచి 1485 నుంచి 1505 వరకు ఎవరి రాజ్యవంశము, సాళువ వంశం. రైట్ ఓకేనా. ఇక్కడ సాళువ వంశంలో సాళువ నరసింహరాయ అనే వ్యక్తి సాళువ వంశ స్థాపకుడు అని చెప్పవచ్చు. ఓకేనా. ఇది సాళువ వంశంలో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనే రైట్ ఓకే ఎవరు, ఇమ్మడి నరసింహ సరే అని చెప్తాం. నెక్స్ట్ మనకు తుళవంశం ఇప్పటి నుంచి 1505 నుంచి సో 1570 వరకు తుళవంశంలో గొప్పవాడు ఎవరు, శ్రీకృష్ణదేవ్. తుళవంశ స్థాపకుడు ఎవరు, వీర నరసింహరాయ. ఓకేనా. తర్వాత చివరి రాజవంశం ఎవరి, ఆరవీడు వంశం. ఇది రాయలసీమ వాళ్ళు చెందినటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి చెప్తాం. ఇది ఇప్పటి నుంచి 1570 నుంచి 1646 వరకు వీళ్ళు రాజ్యపాలన. చూడండి, కాలాలు అడుగుతాడు, వీళ్ళలో స్థాపకులు అడుగుతారు, ఈ రాజ్యాలన్నింటిలో స్థాపకులు అడుగుతారు. ఇవి జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ ఇచ్చిన బిట్టు పెట్టండి, ఇక్కడ ఇచ్చిన బిట్టు పెట్టండి, ఇక్కడ ఇచ్చిన బిట్టు పెట్టండి. ఇది కూడా కాకతీయ కాలం చివరి కాలం అని ఇది ఇప్పుడు అంటాడు, అది బిట్టు పెట్టండి. ఏది వచ్చినా బిట్టు వదలబాకండి. నెక్స్ట్ మనకు చూడండి, నెక్స్ట్ మనకి ఏమన్నాడు, విజయనగర సామ్రాజ్య పాలన కాలం. ఇంతకుముందే చెప్పా. సో 1336 నుంచి 1646 వరకు విజయనగర యొక్క పరిపాలన కాలం. 4 రాజ్యవంశాలు పరిపాలించే చివరివాడు 3వ శ్రీరంగరాయలు అనే విషయం నేను చెప్పాను. రైట్ ఓకేనా. ఇప్పుడు 4 వంశాలు అన్నాం కదా, ఈ 4 వంశంలో ఏంది, సంగమ మరియు సో అంటే ఫస్ట్ సంగమ, రెండోది ఏది సో తుళువ సాళువ, మరియు మూడోదేది సో తుళువ, నాలుగోదేది ఆరవీటి అన్నాం. ఇప్పుడు ఈ సంగమ వంశం వాళ్ళు శైవ మతము, మిగతా మూడు మత సంఘాల వాళ్ళు ఏంటి వీళ్ళు అంటే వీళ్ళు వైదిక మతాన్ని కలిగినటువంటి రాజ్యవంశాలనే విషయాలు మనము చెప్పవచ్చు. రైట్. ఇప్పుడు మనం చూసినట్లయితే విజయనగర సామ్రాజ్యం రాజధాని ఏది, హంపి అన్నాం. ఈ హంపి అనేది తుంగభద్ర నదికి దక్షిణ వైపు ఉంటుందనే విషయం మనం చెప్పవచ్చు. సరే ఓకే బాగుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాలు మరొకటి 11 ప్రశ్న, 10వ ప్రశ్న, విజయనగర సామ్రాజ్య స్థాపకుడు ఎవరు, మొదటి హరిహరరాయలు మొదటి బుగ్గరాయలు అనే విషయం మనము చెప్పవచ్చు. నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరు ప్రోత్సాహం స్థాపించారు, విద్యారణ్య స్వామి యొక్క ఆశీర్వాదంతో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు విషయం చెప్పవచ్చు. విద్యారణ్య స్వామి మీద మనకి ఎలాంటి ప్రశ్న వచ్చిందండి, ఈయన సంస్కృతంలో ఏం చేశాడంటే సంగీత సర్వం అనేటువంటి పుస్తకాన్ని రాయటం అనేది జరిగింది. ఈయన కానీ అదేవిధంగా వీళ్ళున్నారు, ఎవరు సంఘవంశం ఉన్నది, సంఘవంశంలో గొప్ప అన్నాడు కదా 2వ దేవరాయ ఉన్నాడు కదా, ఆయన కూడా మంచి బుక్ రాయటం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. ఆ సంగీత సుధాకర్ అనేటువంటి మహానాట సుధానిధి అనేటువంటి పుస్తకాన్ని ఆయన రాశారు. ఆ బుక్కు ఈ బుక్కు ఈ రెండు కూడా సాహిత్యానికి ఆనాటి కాలంలో సాహిత్యానికి మంచి లేరని విషయం మనం చెప్పుకోవచ్చు అనమాట. మరొక అంశంలో
12వ ప్రశ్నతోటి విజయనగర సామ్రాజ్యాన్ని ఎన్ని రాజవంశాలు పరిపాలించంటే 4 సామ్రాజ్యాలు పరిపాలించి 4 రాజవంశాలు పరిపాలించే విషయం మనం చెప్పవచ్చు. 4 రాజ్యవంశాల గురించి మీకు ఆల్రెడీ మీరు చెప్పాను. సంగమ, రెండుగా అదేవిధంగా సాళువ, తర్వాత తుళువ, తర్వాత ఎవరు ఆరవీటి. ఓకేనా, రైట్. మనకున్నటువంటి అంశాల్లో మరొకటి అంశం అయినటువంటి ఏదో మనకు రైట్ మరొక ప్రశ్నలోకి మనం వెళ్ళిపోదాం. ఏమన్నాడు అని అంటే 13వ ప్రశ్న, సంగమ వంశంలో గొప్ప పాలకుడు ఎవరు? 2వ దేవరాయ. ఈయన ప్రౌఢ దేవరాయలు అని కూడా అని అంటారు. ఈయన్ని ఓకేనా. అదేవిధంగా ఈయన 2వ దేవరాయ ఏం చేశాడనంటే సింహాసనం దగ్గర పక్కన ఏం పెట్టుకున్నాడు అని అంటే ఏది ఖురాన్ పెట్టుకుని రాజ్యపాలన చేసిన రాజు కూడా చెప్పేసి మనం చెప్తా ఉంటాం. రైట్. నెక్స్ట్ మరొక ప్రశ్న, 14వ ప్రశ్న, తుళువ వంశ స్థాపకుడు ఎవరు? తుళువ నరసింహరాయ. రైట్. ఓకే. 15వ ప్రశ్న, తుళువ వంశంలో గొప్పవాడు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ఓకేనా. నెక్స్ట్ 16వ ప్రశ్న, తుళువ వంశ స్థాపకుడు ఎవరు అని అన్నాడు? వీర నరసింహరాయలు. వీర నరసింహరాయలు. నెక్స్ట్ ఉన్నటువంటి ప్రశ్నలో మరొక ప్రశ్న ఉంది, 17వ ప్రశ్న, నాగలాపురం అనేటువంటి కొత్త నగరాన్ని నిర్మించిన విజయనగర రాజు ఎవరు అన్నాడు? ఎవరైనా అని అంటే శ్రీకృష్ణదేవరాయలు అనే విషయాన్ని మనము చెప్పవచ్చు. ఈ శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి గొప్ప రాజు ఎప్పుడు కూడా ఈయన ఉదయం లేగానే కృష్ణాలయం ఉంటుంది, ఆడపోయి దండం పెట్టుకుని తర్వాత వస్తాడు. ఓకేనా. తర్వాత ఈయన ఎప్పుడు చూసినా బహుమని సామ్రాజ్యాల మధ్య వీళ్ళ మధ్య వ్యవహారాలు జరిగినప్పుడు దేనికోసం వ్యవహారాలు జరిగాయంటే రాయచూరు దోబు అనేటువంటి ప్రాంతం ఉంటుంది అనమాట. రాయచూరు దోబు కోసం ఎప్పుడు కూడా నిరంతరము యుద్ధాలు చేసేవాళ్ళు అనమాట వీళ్ళు. రైట్. ఓకే. ఆ దోబు విశేషాలన్నీ కూడా మనం చూసుకోవద్దాం. ఒకసారి చూసినట్లయితే రాయచూర్ దోబ్ ఏ 2 నదుల మధ్యలో ఉంటుందని అంటాడు. రాయచూర్ దోబ్ అనేటువంటిది కృష్ణా నది మరియు తుంగభద్ర నది మధ్యలో ఉంటుందన్నమాట. దాన్ని ఏమంటాం మనము? రాయచూర్ దోబ్ అంటాం. ఇది సారవంతమైనటువంటి భూభాగం మరియు నీళ్లు ఉన్నాయి, పైగా సారవంత నేలలు కాబట్టి వ్యవసాయ అనుకూలమైనటువంటి ప్రాంతం. ఎందుకనంటే ఈ ప్రాంతం వ్యవసాయ యోగ్యం కాబట్టి ఆ రోజు ప్రభుత్వానికి అధిక మొత్తంలో ఆదాయం వచ్చేది మార్గం ఏదంటే వ్యవసాయ మార్గం. 1/6 వంతు ట్యాక్స్ వచ్చేది, భూభాగం నుంచి ట్యాక్స్ వచ్చేది. అందుకని ఈ భూభాగం కోసం ఎప్పుడు నిరంతరం ఫైట్ చేసేవాళ్ళు. ఓకేనా. అదేవిధంగా మన శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ కీలకంగా ఏం చేశాడు? కొన్ని కీలకమైనటువంటి సందేశాలు కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం అనేది జరిగిందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. చూడు, శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి. ఈయన రచించిన రచన ఏదంటే తెలుగులో అముక్తమాలద, మరి సంస్కృతంలో జాంబవతి కళ్యాణం, ఉషా పరిణయం అనేటువంటి పుస్తకాలు కూడా ఈయన రాశాడు. ఎవరు? శ్రీకృష్ణదేవరాయ. మరి 19వ ప్రశ్న చూడండి, అల్లసాని పెద్దను రచించిన రచనలేవి? ఇంతకుముందే చెప్పిన హరికథ సారం అని మను చరిత్ర అనేటువంటి పుస్తకాన్ని కూడా ఈయన రాశాడు అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకున్నటువంటి అంశాల్లో మరొకటి అంశం. ఓకే, రైట్. మనకు వెళ్ళిపోదాము. మరొక ప్రశ్న, రైట్. అండ్ లాస్ట్ స్లైడ్ మనకేమన్నాడు? 20వ ప్రశ్న, విజయనగర కాలంలోని భూమి శిస్తు అన్నాడు. భూమి శిస్తు ఎంత అని అంటే 1/6 వంతు భూమి శిస్తు. ఎంత? 1/6 వంతు భూమి శిస్తు. ఆ రోజుట్లో ప్రధాన ఆదాయ మార్గం ఏదనంటే భూమి శిస్తు అనే విషయం మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. ఇందులో భాగంగా మనకు కీలకమైన అంశం. నెక్స్ట్ 21 ప్రశ్న ఏంటి? మధురా విజయమును ఎవరు రచించారు? మధురా విజయాన్ని సంస్కృతంలో గంగాదేవి రచించారు. గంగాదేవికి సంస్కృత లాంగ్వేజ్ తప్ప వేరే లాంగ్వేజ్ రాదు ఆ రోజుటికి. ఎందుకంటే అప్పుడే కొత్తగా పెళ్ళి ఉంటుంది. బుగ్గరాయల యొక్క కోడలు ఇవి, కంపరాయలకి భార్య ఇవి. కంపరాయలు మధురై సుల్తాను పెద్ద సమస్యగా ఉండింది. మధురై సుల్తాన్ పెద్ద సమస్యగా ఉన్నప్పుడు బుగ్గరాయలు ఏం చెప్తాడంటే కొడుకు చెప్తాడు, ఏమని? రే నాన్న, ఆ మధురై సుల్తాన్ సమస్యగా ఉంది, ఏంద్ర పరిస్థితి అని అంటే అప్పుడు నువ్వు మీసలుడు, అప్పుడే కొత్తగా పెళ్ళి ఉంటుంది కంపరాయలకి. నేరుగా ఓకేనా, సరే డాడీ నేను వెళ్ళిపోతున్న యుద్ధానికి, మధురై సుల్తాన్ని తుక్కు ఓడించి కూర్చొని పెట్టేసి వస్తాను డాడీ అని చెప్పేసి చెప్తాడు. చెప్పిన మాట ప్రకారం బయలుదేరుతా ఉంటే గంగాదేవి చేస్తానంటే, ఏవయ్యా నేను ఒకదాన్ని నేనేం చేస్తాను, నేను కూడా నీతో కూడా వస్తాను పానంటే, ఇంకా కొత్తగా పెళ్ళి అయింది. నేరుగా ఇద్దరు కలుసుకున్నారు. నేరుగా గుర్రం స్పీడ్గా పోయింది. ఇప్పుడు పోయినాడు యుద్ధంలో గట్టు పైన కూర్చోబెట్టాడు అని గంగాదేవిని. గంగా నువ్వు ఎన్న పైన కూర్చో, నేను యుద్ధంలోకి వెళ్తున్నాను అని చెప్పేసి అంటే, ఓకేనండి ఆల్ ది బెస్ట్. ఎట్ట తిప్పుతా కత్తి నాకు తెలిసినప్పుడు, ఇంకా కొత్త పెళ్లి కదా, కొత్త పెళ్లి కుదురు కాబట్టి ఇంకా కత్తి వేగంగానే తిప్పుతాడు మనోడు నాకు తెలిసి. పెళ్ళి అయినా కానీ ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు కానీ కత్తి స్లోగా ఉండేది, పెళ్ళైన కొత్తలో కాబట్టి కత్తి కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఈ విధంగా తిప్పడంతో ఢిల్లీ సుల్తాన్ని ఓడించేస్తాం. అక్కడ రాస్తా ఉంటుంది ఏమని, నా మొగుడు నా భర్త ఈ విధంగా చేశాడని చెప్పేసి సంస్కృత భాషలో గంగాదేవి మధురా విజయం అనేటువంటి దాన్ని రాయడం జరుగుతుంది. ఓకే రైట్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకనంటే
విజయనగర కాలంలో మహిళను కూడా గౌరవించడం అనేది జరిగింది. ఈమెను గౌరవించారు కాబట్టే కదా యుద్ధంలో కాబట్టి తీసుకుపోతాడు భర్త. ఓకేనా. అదేవిధంగా మీరు చూస్తే రైట్ ఓకే మనకు మొల్ల కూడా విజయనగర కాలంలో ఉన్నటువంటి కవయిత్రే కదా మనకు. తాళపాక తిమ్మక్క ఆమె కూడా ఎవరు విజయనగర కాలంలో ఉన్నటువంటి కవయిత్రే కదా. వాళ్ళిద్దరు కూడా తెలుగు కవిత్రులు. ఈమె సంస్కృత కవిత్రి. ఓకేనా. వీళ్ళందరూ కూడా ముగ్గురు కూడా గౌరవించారనే విషయం కూడా మనం చెప్పుకోవచ్చు కదా. ఓకేనా. రైట్. మనకు ఉన్న ప్రశ్నలో విజయనగర కాలంలోని సైనికాధికారులు ఏమంటారంటే అమర నాయకులు. ఈ విధానాన్ని చూడండి. నాయంకర విధానం ఎక్కడ వచ్చింది? సో ఇది కాకతీయ కాలంలో వచ్చింది. ఆ కాకతీయ కాలంలో ఎవరు ప్రవేశపెట్టారు? రుద్రమదేవి ప్రవేశపెట్టింది. దాన్ని బాగా డెవలప్ చేసిన కూడా ఎవరు? రెండో ప్రతాపరుద్రుడు. ఎంతమంది? 72 మంది. ఓకేనా. అక్కడే ఉన్నారు కదా వీళ్ళు ఎంప్లాయీస్గా. ఎవరు? మొదటి హరిహరాలు, మొదటి బుగ్గరాలు బ్రదర్స్ అక్కడే ఉన్నారు కదా. అక్కడి నుంచి సో పారిపోయి కంపెనీకి వచ్చినారు కదా. అక్కడ కంపెనీ వచ్చిన తర్వాత ఢిల్లీ నుంచి మళ్ళీ వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని ఆక్రమించిన తర్వాత అదే విధానం చూడు అమర నాయంకర అని అన్నాడు. అదే నాయంకర్ విధానాన్ని అమర నాయంకర్ విధానం అని చెప్పేసి కాన్సెప్ట్ వాడాడు. రైట్. ఓకేనా. ఈ అమర నాయంకర్లకి ఏం చేస్తారు? భూభాగాలు ఇచ్చేస్తారు. ఆ భూభాగాలు ఇచ్చేసినప్పుడు ఆ భూభాగాలు ఏమంటారు? అమర అని అంటారు. వాళ్ళు ఆ భూమిలో వచ్చిన ట్యాక్స్ని తీసుకొని ట్యాక్స్ ద్వారా ఏంటంటే సైన్యాన్ని పోషించుకో సైన్యానికి జీతాలు ఇచ్చుకుంటూ ఇలా వెళ్ళిపోయేవాడు అనమాట. ఓకేనా. ఆ రోజుల్లో విజయనగర కాలం అనేటువంటిది రామరాజ్యం కలిగింది. రాసులు సో ఏంది రత్నాలు రాసులు కుప్పలు పోసి అమ్మేదండి అబ్దుల్ రజాక్ అనే వ్యక్తి చెప్తాడు అక్కడ. ఓకేనా. ఆ దూరం ఎందుకు? శ్రీకృష్ణదేవరాయల కాలంలో సో పోర్చుగీస్తో ఎక్కువ సంబంధాలు కలిగి ఉండి సో రైట్ కూడా రాజ్యాన్ని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళిపోయినాడు శ్రీకృష్ణదేవరాయలు. ఓకేనా. డొమింగో ఫేస్ ఆయన దగ్గర ఎప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉదయం నిద్ర లేచిన కాడి నుంచి లాస్ట్ శ్రీకృష్ణదేవరాయలు చిన్నదేవి దగ్గర పోయేంత వరకు సో ఎవరున్నాడు? డొమింగో ఫేసే అక్కడే ఉన్నాడు. ఓకేనా. ఇలాంటి అంశాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 23 ప్రశ్న. సో విజయనగర కాలంలో ప్రధానంగా బంగారు నాణ్యం ఏదన్నట్టు వరాహం. సో రైట్. ఓకేనా. విజయనగర కాలంలో ప్రధాన సో బంగారు నాణ్యం ఏదంటే వరాహం అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. ఒక పదం అయితే మరొక పదం ఏంటంటే ఇక్కడ బంగారము వజ్రాలు అనేటువంటిది వజ్రకపూర్ అనంతపురం ఏరియాలో కావచ్చు. ఓకేనా. ఈ కర్నూలు బిల్ట్లు అంతా కూడా మనకు వజ్రాలు బంగారు నెలలు పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయల కాలంలో మనం చెప్పుకుంటూ ఉంటాం. విజయనగర సామ్రాజ్యం ఉంటారు అదే ధనరాశులకి నిలవైన విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. వీళ్ళ కాలంలో ద్రవిడ శైలి అనేది అత్యున్నత స్థాయికి చేరింది అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా మనకు మీరు జాగ్రత్తగా కానీ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే 100% బిట్లు పెట్టచ్చు. డిఎస్సి అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి డిఎస్సి ఆస్పిరెంట్ అందరికీ ఆల్ ది బెస్ట్. బాగా రాయండి, నీట్గా రాయండి. సో మీకు నచ్చినట్లయితే గణేష్ స్టడీస్ని లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే గణేష్ స్టడీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే గణేష్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.